ఒక్కరు సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా డిఫరెంట్ ఉంది. నాకు తెలిసిన కాడికి అయితే ఈ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమా హీరోయిన్ ఎలా చేసిందన్న అన్న సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇది హిట్ అయ్యే ఛాన్స్ ఉందా అన్న? నాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు మటుకు నేను చూసిన కాడికి అయితే హనుమాన్ అయితే కొట్టుకొస్తుంది అన్న నమ్మకం అయితే నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా బాగుంది సినిమా. అంటే ఒక దేవుని గురించి కానీ ఒక నార్మల్ వ్యక్తి గురించి కానీ చూపించడం అనేది చాలా డిఫరెంట్ గా చూపించారు. అలాగే వరలక్ష్మి గారి క్యారెక్టర్ అయితే సూపర్ భయ్య, ఇంకో లెవెల్లో చూపించారు. అంటే తక్కువ థియేటర్లు ఇచ్చారని చెప్పేసి బయట రూమర్స్ అన్న ఒకవేళ నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఇంకా 4 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్, 4 ఇళ్లలో ఒకటి రిలీజ్ అయిపోయింది, ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. ఈ 3 సినిమాలలో ఒకవేళ సినిమాలు అడ్మిట్ అయితే మాత్రం హనుమాన్ కొట్టుకొస్తుంది, బరాబర్ కొట్టుకొస్తుంది, బ్లాక్ బస్ సెట్ అయితే అందులో డౌట్ లేదు. సినిమాలో హీరోయిన్ అంటే ఎంత రేటింగ్ ఇస్తారన్న? ఇప్పుడు మటుకైతే 100కి 100 ఇచ్చేస్తా భయ్య. ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ, హీరో ఎనర్జీ కానీ, అలాగే హీరోయిన్ గురించి నిజంగా బాగుంది. అసలు హీరోయిన్ మధ్యలో ఎఫెక్షన్ కానీ, అసలు అది రొమాంటిక్ మూమెంట్ అని కూడా తీసుకొచ్చి చాలా బాగా అనిపించింది. కొత్తదనం చూపించారు భయ్య. డివోషనల్ మూవీ అనుకోవచ్చా, యాక్షన్ మూవీ అనుకోవచ్చా? అంటే భయ్య ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి భయ్య, యాక్షన్ ఉంది, డిమోషన్ ఉంది. సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. అంటే వరలక్ష్మి అక్కగా మనోడు హీరో తమ్ముడుగా చేసిన ఆ సెంటిమెంట్ అయితే సెకండ్ హాఫ్ లో వీర లెవెల్ భయ్య, చాలా బాగా అనిపించింది. అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది సినిమా. అంటే ఇప్పుడు ఆడియన్స్ కి సంక్రాంతి అప్పుడు ఏంటంటే దేవునితో పాటు యాక్టింగ్ మంచిగా ఉన్న సినిమా లేదన్న ఉందంటే నాకు తెలిసి అయితే హనుమాన్ అన్న చాలా బాగుంది, డిఫరెంట్. అసలు హాలీవుడ్ లో సూపర్ మ్యాన్ సిరీస్ చూస్తూ ఉంటాం కదా, దానికి రీచ్ అయ్యి అన్న నాకు తెలిసిన కాడికైతే ఆదిపురుష సినిమా చూసినప్పుడు హనుమాన్ క్యారెక్టర్ వైజ్ గా చూపించారు. దానికి మించి ఉందన్న గ్రాఫిక్స్ లెవెల్ గానీ, ఆ క్లారిటీ హనుమాన్ చూపించే విధానం కానీ వండర్ఫుల్, అసలు సూపర్. ఇప్పుడు మూవీకి థియేటర్స్ తగ్గించారు కదా. అవును చాలా మంది థియేటర్ల గురించి మాట్లాడుతాం కానీ ఒకటే మాట భయ్య, నాకు తెలిసినాక రేపు ఈ 3 సినిమాలు ఉన్నాయి, ఇంకా 3 సినిమాలు. ఈ 3 సినిమాలు రిలీజ్ అయినాక మాత్రం వీరా లెవెల్ చెప్తున్నాం కదా, ఒకవేళ ఆ సినిమాలు అటు ఉంటే మాత్రం హనుమాన్కి మాత్రం థియేటర్లు విపరీతంగా వెళ్ళిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. 100-200% చెప్తున్నాం భయ్య, రాసుకోండి. సినిమాలు ఇప్పుడు వెంకటేష్ గారికి కానీ, మహేష్ బాబు కానీ, నాగార్జున కానీ, ఈ 3 సినిమాలు జరగకొద్ది అటు ఉంటే మాత్రం హనుమాన్ కొట్టుకొచ్చేస్తారు ఈ సంక్రాంతికి. సూపర్ అన్న. వెళ్తాం భయ్య, బాగుంది. అయోధ్యకి 22nd రిలీజ్ ఓపెన్ అవుతుంది కదా అయోధ్య. అవును. అయితే ఆ రోజు మా ఇండియా వైడ్ గా, వరల్డ్ వైడ్ గా రీచ్ అయ్యే ఛాన్సెస్ అంటే చెప్పలేం భయ్య. నేనైతే అనుకున్న దానికైతే ఎక్కువ ఉంది సినిమా. నేను చెప్పిన దానికంటే ఇప్పుడు ఇంకోటిసారి కూడా చూడాలనిపిస్తుంది సినిమా, అలా ఉంది. అలాంటప్పుడు మనం అయితే ఒక క్లారిటీ అయితే చెప్తున్నాం కదన్న, ఒకవేళ ఆ 3 సినిమాలు అటు ఇటు ఉన్నాయి అనుకో హనుమాన్ బరాబర్ కొట్టుకొస్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాంతారాన్ని బీట్ చేసే ఛాన్స్ ఉందా అన్న? కాంతారావు దీనికి సంబంధం లేదు, అదేమో ఒక డిఫరెంట్ స్టోరీ, ఇది ఇంకా డిఫరెంట్ స్టోరీ. హనుమాన్ క్యారెక్టర్ వైజ్ గా హనుమాన్ ని ఇంత అద్భుతంగా, అంటే ఆ సినిమా తీసినప్పుడు కూడా చాలా టైం పడుతుంది అన్నారు కానీ ఇంత టైం పడుతుంది 15 minutes భయ్య. క్లైమాక్స్ 15 minutes. ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ, మనోని యాక్టింగ్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది భయ్య, వేరే లెవెల్లో చూపించారు. అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ.